జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం మాఘ పురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం. నిన్నటి రోజున మనం 28వ అధ్యాయాన్ని క్రూర కథను విన్నాం. ఈరోజు మాఘ పురాణంలోని 29వ అధ్యాయాన్ని విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘ పురాణము 29వ అధ్యాయము మృగశృంగుని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇలా అన్నారు: దిలీప మహారాజా, వినండి. పూర్వము కుస్తుడను పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడాడు. వారికొక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటన చేయాలని తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరాడు. మాఘమాసము ప్రారంభమయ్యేటప్పటికీ అతడు కావేరీ తీరానికి చేరుకున్నాడు. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలనని తలచాడు. అతడచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానము చేస్తూ 3 సంవత్సరాల పాటు ఉన్నాడు. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలనని సంకల్పము చేశాడు. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపస్సునాచరించాడు. కుస్తుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడని పేరు వచ్చింది. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యాడు. మృగశృంగుడు శ్రీమన్నారాయణుని చూచి ఆనందపరవశుడై ఎన్నో రీతుల స్తుతించాడు. శ్రీహరి వాని తపస్సుకు స్తుతులకు మెచ్చి, నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించావు. నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగింది. వరమును కోరుకో అన్నాడు. మృగశృంగుడు, స్వామి, నీ దివ్య దర్శనమును కలిగినందులకు కృతజ్ఞుడను. ఇట్టి నీ అనుగ్రహము పొందిన తరువాత నాకు మరే ఏ విధమైన కోరిక లేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చి ఉండవలసింది అని కోరాడు. శ్రీమన్నారాయణుడు వాని ప్రార్థనను అంగీకరించి అంతర్ధానమయ్యాడు. కౌస్తుడు ఇంటికి తిరిగి వచ్చాడు. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయాలని అనుకున్నారు. కౌస్తుడను వారి అభిప్రాయమును అంగీకరించాడు. అనుకూలత గల యువతి భార్యగా లభిస్తే గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు 4 సాధించవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలనని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించాడు. తల్లిదండ్రులు కూడా అతని ఆలోచనలకు ఇష్టపడ్డారు. భోగాపురమును ఉత్తమ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. వానికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌస్తుడు ఆమెను వివాహము చేసుకోవాలి అని అనుకున్నాడు. సుశీల ఒకనాడు తన 2 స్నేహితులతో కలిసి నదీ స్నానముకు బయలుదేరింది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమింది. అప్పుడు సుశీల ఆమె మిత్రులు బెదిరిపోవుటచే గట్టులేని నేల బారు నోతిలో పడి మరణించారు. కౌస్తుడు వారి మరణ వార్తను విని దుఃఖించాడు. చనిపోయిన ముగ్గురిని బ్రతికించాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ శరీరములను రక్షించండి అని చెప్పాడు. సమీపమునున్న నదిలో స్నానము చేసి ధ్యానమగ్నుడై ఉన్నాడు. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి కొంతసేపు చూసింది. తటాలున వానికెదుట తలవంచి వాని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌస్తుడు శ్రీమన్నారాయణుని స్మరిస్తూ దానిపై నీటిని చల్లాడు. 2 చేతులతో దాన్ని స్పృశించాడు. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమును పొందింది. శాప విమోచనమును కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు వెళ్ళిపోయింది.
కౌస్తుడు చనిపోయిన వారిని బ్రతికించాలి అని మరలా నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపస్సు చేయసాగాడు. యముడు వానికి ప్రత్యక్షమయ్యాడు. వరమునిత్తును కోరుకోమన్నాడు. మృగశృంగుడు యమునికి నమస్కరించి స్తుతించాడు. దుర్మరణం పొందిన 3 కన్యలను బ్రతికించమని కోరాడు. యముడు వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొన్నాడు. అడిగిన వరమునిచ్చి అంతర్ధానమయ్యాడు. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేత యముని దయ వలన సుశీల ఆమె 2 మిత్రులు బ్రతికారు. వారిని చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. సుశీల ఆమె 2 మిత్రులు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నారు. వారు యమలోకమున చూచిన విశేషములను ఇలా చెప్పారు. జీవి చేసిన పాపములను అనుసరించి శిక్షించబడతారు. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినంగా శిక్షించబడతారు. పాపము చేసినవాడు ఎర్రగా కారణ ఇనప స్తంభమును కౌగిలించుకోవాలి. మరుగుతున్న నూనెలో పాపము చేసిన వారిని పడవేయుదురు. తలకిందులుగా వేలాడదీసి కింద మంటను పెడతారు. ఎర్రగా కాల్చి వానితో వాతలు పెడతారు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేస్తారు అని వారు వివరించారు. వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ విని భయపడ్డారు. అప్పుడు సుశీల మొదలైన వారు, భయపడకండి, మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తిగా దానము జపము మొదలైనవి చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము. మాఘ స్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలుగుతాయి. జీవుల శుభ లాభము ఆనందము వచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పారు. ఇలా మాట్లాడుతున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘ స్నానమును సుశీల మొదలైన వారు అనేక మార్లు చేయుట వలన వారు సంపాదించిన పుణ్యము, కౌస్తుడు చేసిన తపః ప్రభావము వారిని ఈ విధముగా కాపాడింది అని సమాధానము చెప్పి, నాయన, ఇలాంటిదే మరొక్క విషయమును చెబుతాను విను. పుష్కరుడను జ్ఞానవంతుడు ఒకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగిన వాడు. మాఘ స్నానము మొదలైన పుణ్య కార్యక్రమాలను ఎన్నింటినో చేసినవాడు. యముడు ఒకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకురండి అని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకుని వచ్చారు. యముడు తీసుకుని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడు అనే పేరు గల మరొక వ్యక్తిని. భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చారు. యముడు తన భటులు చేసిన పొరపాటుకు భటులను మందలించాడు. క్షమింపమని పుష్కరుని ప్రార్థించాడు. పుష్కరుడు భూలోకమున దించి రండి అని భటులకు ఆజ్ఞనిచ్చాడు. పుష్కరుడు యమలోకమును చూచుటకు యముని అనుమతి కోరాడు. యముడు అందుకు అంగీకరించాడు. భయంకరములగు శిక్షలను చూచి అతడు భయపడ్డాడు. భయము పోవుటకై హరినామ భజన చేశాడు. ఇలాంటి భజనను వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలు తగ్గిసాగాయి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యాడు. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకనూ ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించాడు. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో మళ్ళీ ఇలా చెప్తూ ఉన్నాడు. ముగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేశాడు. మాఘమాస స్నానములు చేసి తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందాడు. దుర్మరణము చెందిన సుశీల మొదలైన వారిని యముని అనుగ్రహమును పొంది బ్రతికించాడు. ప్రయోజకుడు అని అందరూ మెచ్చుకున్నారు. ఇలాంటి కుమారునికి వివాహము చేయాలి అని వారి తల్లిదండ్రులు తలచారు. మృగశృంగుడు
తాను సుశీలనే వివాహమాడుతానని తల్లిదండ్రులతో చెప్పాడు. వారు సంతోషముతో అంగీకరించారు. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవముగా జరప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాళ్ళిద్దరూ మృగశృంగిని చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తముననే వివాహము చేసుకోవలసిందిగా కోరారు. మృగశృంగుడు అంగీకరించలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెళ్లాడుట శాస్త్ర విరుద్ధమో ధర్మ విరుద్ధమో కాదు. దశరథునికి భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునికి 8 మంది భార్యలు పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు అని వాదించారు. ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమిమ్మని నిర్బంధించారు. పెద్దలు వారి అభిప్రాయములనే బలపరిచారు. చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరినీ వివాహమాడాడు. కథను వినుచున్న దిలీప మహారాజు, మహర్షి, వివాహము ఎన్ని విధములలో వివరింపండని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు, బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకు ఇచ్చి చేయున వివాహము బ్రహ్మ వివాహము. యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా నుండుటకై కన్యనిచ్చి చేయు వివాహము దైవ వివాహము. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహము ఆర్ష వివాహము. ధర్మము కొరకు కలిసి ఉండమని చేయు వివాహమునకు ప్రాజాపత్య వివాహము అని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసుర వివాహము అని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమకు తాముగా చేసుకుని వివాహము గాంధర్వ వివాహము. బలవంతముగా కన్యను ఎత్తుకుపోయి చేసుకుని వివాహము రాక్షస వివాహము. మోసగించి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో చెప్పాడు. గృహస్థ ధర్మములను పతివ్రతా ధర్మములను దిలీపుడు కోరగా వానికి ఇవి కూడా వివరించాడు. దిలీప మహారాజు కోరగా వశిష్ఠుడు మరలా ఇలా కథను కొనసాగించాడు. మృగశృంగుడు 4 భార్యలతో కలిసి సుఖముగా ఉన్నాడు. గృహస్థుని ధర్మములను పాటిస్తూ ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందాడు. మృగశృంగుడు సుశీల యందు పుత్రుని పొందాడు. ఉత్తమ లక్షణములు కల వానికి మృకండు అని పేరు పెట్టాడు. మృకండు బంధువులకు ఆనందమును కలిగించుటచే సద్గుణశాలి అయి పెరుగుచున్నాడు. మృగశృంగుడు మృకండునకు ఉపనయనమును కావించి గురుకులమునకు పంపాడు. మృకండు శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టుడై అందరిలోనూ అన్నిటా మిన్న అయి విద్యలన్నింటినీ నేర్చుకున్నాడు. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతీయను కన్యతో వానికి వివాహము కావించాడు. మృగశృంగుని మిగిలిన 2 భార్యలను పుత్రులను కన్నారు. వారు మృకండుని వలె విద్యలను గ్రహించారు. మృగశృంగుడు వారికిని వివాహములు చేశాడు. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మాత్రం మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవ యథాశక్తిగా చేస్తున్నాడు. తన కుటుంబ సభ్యుల చేతను చేయిస్తున్నాడు. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వలాభములను పొందాడు. మనుమలను కూడా పొందాడు. ఈ విధముగా తన వృత్తికి సంతృప్తి నంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందాడు. అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెబుతాను, ఆలకించు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠ పుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూస్తున్నాడు. అయినను ఒక విచారము పీడిస్తుంది అతనికి. అదేంటిదంటే, తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోతున్నాడు. అతడొకనాడు ఈ విధముగా ఆలోచించాడు. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము.
అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగారు. నేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్తాను అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాడు. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము చేరినాడు. కాశీ పట్టణమును ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహిస్తున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళాడు. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందము కలిగింది. తన జన్మ తరించిందని తాను కైలాసమందున్నట్లను తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఈ విధముగా సకుటుంబముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించాడు. ఆ విధముగా 1 సంవత్సరము వరకు విశ్వేశ్వరుని సన్నిధానమునందే గడిపాడు. ఒక దినము మృకండుని 3 తల్లులు పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానిస్తూ ప్రాణములు విడిచారు. మృకండు చాలా దుఃఖించాడు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుటచే ప్రాణములు విడిచారు. చనిపోయిన 3 తల్లులకు మృకండ మహర్షి యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండు సంతానము కలుగుతుంది అని కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతయో సంతోషించాము. మీరు చేస్తున్న తపస్సు మమ్మల్ని ఎంతో ఆకర్షించింది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినాము. మీకేమి కావాలో కోరుకోండి అని పలికాడు పరమేశ్వరుడు. అంత మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి అయిన పత్ని లభించినందువలన నేను మిమ్మల్ని ధ్యానిస్తూ ఆమెతో సుఖ సంసారము అనుభవిస్తున్నాను. కాని ఎంతకాలమైనా మాకు సంతానము కలుగనందున కృంగి కృషిస్తున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానమును ప్రసాదించు అని వేడుకొన్నారు. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని దీనాలాపనను ఆలకించిన త్రినేత్రుడు, మునిసత్తమా, నీ అభీష్టము నెరవేరగలదు. కాని ఒక నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో నుండి పుత్రిక కావలనా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలనా అని ప్రశ్నించాడు పరమేశ్వరుడు. మృకండునకు ఆశ్చర్యము కలిగింది. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంతసేపు ఆగి, హే శశిధరా, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే పలుకుతూ సేవిస్తున్న నాకు ఏమి చెప్పవలనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడైనను పుత్రరత్నమే ప్రసాదించండి అని అడిగాడు. అటులనే అగుగాక అని వరమిచ్చి పరమేశ్వరుడు పార్వతీ సహితముగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్య మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రుని కనింది. మృకండ మహర్షికి పుత్ర సంతానము కలిగింది అని అనేక మంది మునులు బాలుని చూడటానికి వచ్చారు.
వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ వేసి వెళ్ళిపోయాడు. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడు ఋషి సప్తముడు యగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. ఆ మార్కండేయ మహర్షియే ఈ మార్కండేయుడు. మాఘపురాణము 29వ అధ్యాయము మృగశృంగుని కథ సంపూర్ణము. ఓం నమః శివాయ.